జిల్లా రాల్వేకోడూరు మండల పరిధిలోని స్థానిక రాఘవరాజుపురం పంచాయతీలో ఉన్న రాల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రాల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ గౌరవనీయులు ముక్క రూపానందరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 5 మండలాల్లోని తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం పార్టీ కార్యాలయం చేరుకొని గౌరవనీయులు ముక్క రూపానందరెడ్డికి వినతి పత్రం రూపంలో అందజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ మరియు విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలు ఉత్పన్నం కాగా వాటిని చరవాణి ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలను సాధ్యమైన మేర వారి సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు ముక్క రూపానందరెడ్డి చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న ప్రజా నాయకుడి యొక్క దృక్పథాన్ని చూసి ఆర్జిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నో నెలలుగా ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా శుక్రవారం కూడా నిర్వహించడం జరిగిందని, ఇక్కడ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం రావడం జరుగుతోందని, వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చేయాలని తెలపడం జరుగుతోందని తెలియజేస్తూ ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ మరియు జలవనరుల శాఖకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో వాటన్నిటిని కూడా కులంకషంగా చర్చించి న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టాలని, రాల్వేకోడ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఏ శాఖలో సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యకు సంబంధించి అధికారి ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.